సరే ఇప్పుడు కొంతమంది భార్యలు వేరు కాపురం పెట్టడం లేదా విడివిడిగా ఉండడం. కొంతమంది అంటే భర్త కానివ్వండి, భార్య కానివ్వండి క్లీన్‌నెస్‌గా ఉండకపోవడం వల్ల అవును. ఇప్పుడు విడాకులు తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. యాక్చువల్‌గా అంటే మామూలుగా ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13లో క్లియర్‌గా ఉందనమాట. దాంట్లో ఏంటంటే క్రుయాలిటీ గ్రౌండ్ ఉంది. 13(1)(i) అంటారు. సో, దాంట్లో ఏంటంటే క్రుయాలిటీ అంటే క్రూరత్వం. అయితే ఇది అంటే ఎప్పుడో తయారు చేసిన చట్టం కాబట్టి గతంలో ఇన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లేవు. అలాగే గతంలో ఇన్ని డైవోర్స్ కేసులు లేవు. గతంలో నేను చెప్తున్నా. ఇప్పుడు పెరిగినాయి, బాగా పెరిగిపోయినాయి. అయితే నేనేమన్నానంటే అందులో ఆ చట్టం తయారు చేసినప్పుడు ఓన్లీ క్రూరత్వం అని రాశారు. క్రూరత్వం అంటే హింస. అంతే కదండీ! సో, అది మానసిక హింస అయినా, శారీరక హింస అయినా. అంటే ఒక మొగుడు పెళ్ళాన్ని కొట్టాడు. భార్యని కొట్టాడు భర్త. రోజు కొడుతున్నాడు. తాగొచ్చో, తిట్టో కొడుతున్నాడు. దాని హింస కింద వస్తది. అలాగే ఈ మధ్య కాలంలో మామూలుగా ఒక పురుషుడు ఆమెను తిట్టాడనుకోండి. తిడతా ఉన్నాడు. అప్పుడు ఎక్కువ జరిగాయి. అంటే ఎక్కువ అప్పుడు భర్త బాధితులు ఎక్కువ ఉండేవాళ్ళు గతంలో. ఇప్పుడు భార్య బాధితులు ఎక్కువైపోయారు. మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా భార్య బాధితులే. భార్య బాధితుల సంఘం కూడా ఉంది. సో, ఈ మెన్స్ రైట్స్ ఫోరమ్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే క్రూయాలిటీకి తర్వాత ఏమైందంటే విస్తృత అర్థం ఉంది. దాని మీద రకరకాల జడ్జిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. సో, ఉదాహరణకు మీరు అడిగారు మంచి క్వెషన్. భార్య గనక అత్తమామను వేరు చేసి భర్తను గనక వేరు కాపురం పెట్టమందనుకోండి, అది కూడా లీడ్స్ టు క్రూయాలిటీ. అంటే క్రూయాలిటీలో ఒక భాగం అది. అంటే ఉదాహరణకి తల్లిదండ్రులైన వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు మామూలుగా. ఉన్నప్పుడు అతను బాగోలు చూసుకోవాల్సిన బాధ్యత కొడుకు పైన ఉంటుంది. మనకి ఎక్కడైనా ఉంటుంది కదండి. అది అది బాధ్యత అది. ఆ సందర్భం లేదు నువ్వు తల్లిదండ్రులు వదిలేసేయి, నువ్వు వచ్చేసేయి, మనం వేరు కాపురం పెడదామంటే మరి వాళ్ళని బాగోగులు చూసుకోవాలి కదండి మనం. అది కరెక్ట్ కాదు కదా. సో, ఆ సందర్భంలో కూడా క్రూయాలిటీ కింద వస్తుంది. క్రూయాలిటీలో భాగం అని చెప్పడం జరిగింది. ఓకే. సెక్స్‌కి పనికి రాకపోయినా కూడా విడాకులు తీసుకోవచ్చు. అది కూడా లీడ్స్ టు క్రూయాలిటీ. ఓకే. క్రూయాలిటీలో ఇన్ని రకాల సబ్‌సెక్షన్‌లు అనుకోండి ఇక. సో, ఇప్పుడు క్రూయాలిటీ ఉంది. క్రూయాలిటీలో భర్త కానీ, భార్య కానీ పెళ్లి చేసుకున్నది ఒక సెక్సువల్ లైఫ్ కోసం చేసుకుంటారు. సో, అక్కడ సెక్స్ విషయంలో ముభావంగా ఉన్నారు. సో, చివరికి వాళ్ళకి విసుగొచ్చేసింది. అంటే భార్య కానీ, భర్త కానీ సెక్సువల్ లైఫ్ అంటే అమ్మాయి జీవితం ఎందుకురా బాబు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఏమవుతారు, అది కూడా లీడ్స్ టు క్రూయాలిటీ. అది కూడా మీరు క్రూయాలిటీ కింద డైవర్స్ తీసుకోవచ్చు. అలాగే మొన్న రీసెంట్ జడ్జిమెంట్ వచ్చిందండి. ఒక భర్త స్నానం చేసేవాడు కాదు, మురికిగా ఉండటం, అతను ఒక స్మెల్ రావటం, అలాగే భార్య కూడా స్నానం చేయకపోవటం. అంటే చెప్తున్నాను, ఇప్పుడు కొంతమంది నీట్నెస్గా ఉండకపోవటం. మొన్న ఒక కేసు మేము చేసాం. 24 అవర్స్ నైటీలోనే ఉంటుందంట భార్య. మేము చేసిన కేసుల్లో అదొక రీజన్ పెట్టాం మేము. 24 అవర్స్ అసలు ఏమీ స్నానం చేయదు, ఏం చేయదు, ఎప్పుడు 24 అవర్స్ నైటీలోనే ఉంటాం. ఆ నైటీలోనే ఆయనకి ఇసుకొచ్చేసింది. అరే అమ్మ ఏం సార్ పెళ్లి చేసుకుని కూడా 24 అవర్స్ అసలు శుభ్రం లేదు ఏంటి అంటే ఇది నేను చెప్తున్నాను మామూలుగా. ఇది అందరికి మనకు సంబంధం లేదు. జరిగిన కేసులో ఒక భాగం అనమాట. సో, నీట్గా ఉండదు, ఎప్పుడు నైటీ మీద తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడు అసలు క్లీన్ చేయదు, ఇల్లు క్లీన్ చేయదు, తర్వాత వంట పాత్రలు క్లీన్ చేయదు, అంతా స్మెల్ వస్తాయి సార్, నా వల్ల కావట్లేదని చెప్పి బరాయించడం కోసం నేను బరాయించలేను సరే అని వచ్చాడు. అంటే ఇక్కడ నీట్నెస్ కూడా ఇంపార్టెంటే. అలాగే భార్య భర్తను కనుక చులకనగా చేసి మాట్లాడటం. అంటే ఉదాహరణకి అది కూడా చేసాం మేము. 10 మందిలో చులకన చేస్తుంది. ఏమని ఉదాహరణకి మొన్న ఒక కేసు వేసాం. ఆ కేసులో ఏమైందంటే మా ఆయన్ని పిలవండి అనే దాని బదులు మా పొట్టుని పిలవండి అందాం. ఆయన కొంచెం పొట్టుగా ఉంటాడు. మా పొట్టుని పిలవండి అంది. అది అవమానం కదండి. సో, అట్లా చులకన మావాడు వల్ల కాదండి, వేస్ట్ ఫెలో మా ఆయన, ఇలా చులకన చేసి మాట్లాడటం, 10 మందిలో అతన్ని లెక్కలు లేకుండా మాట్లాడటం, అది కూడా క్రూయాలిటీ కింద వస్తుంది. అది కూడా లీడ్స్ టు క్రూయాలిటీ గ్రౌండ్ కింద వస్తుంది. అలాగే భార్య భర్త వదిలి ఉండిపోవటం చాలా సంవత్సరాలు. అంటే ఉదాహరణకి ఆమె పుట్టింటికి వెళ్ళిపోతాడు, రాదు, ఇతను విక్స్ అయిపోతాడు. 4 ఇయర్స్ అవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది, 10 ఇయర్స్ కూడా అయిపోతుంది. ఇక ఇతని వల్ల కానప్పుడు అది కూడా పూర్తి ఎడబాటు ఉంటుంది. సో, అది కూడా లీడ్స్ టు క్రూయాలిటీ కింద వస్తుంది. అలాగే భార్య మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెట్టుకుంటాం కదా, బొట్టు అంటాం కదా, అది బొట్టు పెట్టుకోకుండా మామూలుగా మనం వితౌట్ అది ఉంటుంది కదా బింది, అది లేకుండా మామూలుగా తిరగటం, అది కూడా విసిగిపోయారు. అది కూడా క్రూయాలిటీ కింద వస్తుంది. అలాగే తాలిబొట్టు ధరించకపోవడం కూడా. తాలిబొచ్చు మెట్టెలోనే మన హిందూ సాంప్రదాయం చెప్తున్నాం. హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే పెళ్ళైన మళ్ళీ ఖచ్చితంగా తాలిబొట్టు ధరించాలి. తాలిబొట్టు ధరించకపోవటం, అలాగే తాలిబొట్టు తీసి మొగుడు మొఖాన కొట్టడం. ఓకేనండి. సో, అలాగే తల్లిదండ్రులని ఏదైనా అంటే అబ్బాయికి సంబంధించిన తల్లిదండ్రులని సరిగ్గా పట్టించుకోకపోవటం, వాళ్ళని చులకన చేసి మాట్లాడటం. సో, ఇవన్నీ కూడా క్రూయాలిటీలో ఒక భాగం అని చెప్పేసి రకరకాల జడ్జిమెంట్స్ చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు క్రూయాలిటీ గ్రౌండ్లో అంటే ఆ యొక్క అర్థాన్ని విస్తృతం చేయడం జరిగింది.
అర్థాన్ని విస్తృతం చేయడం జరిగింది, క్రూయాలిటీ అనమాట. సో 10 తిట్టడం, కొట్టడం. అలాగే ఇంకోటి మీకు విషయం తెలుసా, ఒక కేసులో భార్య అసలు వంట అనేది వండలేదు, అసలు వంటే ఉండేది కాదు. లేస్తే జొమాటోకో లేకపోతే ఇంకోళ్ళకో ఫోన్ చేసి ఆర్డర్ తెప్పించుకుంటాం. ఇప్పుడు భర్త అనేవాడు, సరే ఒక్కరోజు నువ్వు వండమ్మా, సరే రోజు బయట తింటున్నావు, బయట తెప్పించుకుంటున్నావు, నువ్వు నా వల్ల కావట్లేదు, బయట కనీసం వండమంటే నేను వండను పో అంటే, అది కూడా లీస్ట్ క్రూయాలిటీ. ఓకే. అంటే భర్తని కూడా సరిగ్గా పట్టించుకోకపోవటం, సరిగ్గా ఫుడ్ ఉండకపోవటం. అంటే వైసా వరుస వస్తుంది. మరి చాలామంది మళ్ళీ ప్రశ్నిస్తారు మహిళలు, అదేంటంటే భర్త కనుక ఇలా చేస్తే, భర్త చేసినా భార్య చేసినా మనం చెప్పేది అదే. ఒకవేళ భర్త కూడా భార్యని పట్టించుకోకపోయినా, లేదా ఇతను నీట్గా లేకపోయినా, ఈమెను కూడా కొట్టడం తిట్టడం చేసినా, అది నీకున్న మహిళలకు సంబంధించిన హక్కులు చట్టాలు ఉన్నాయి, దాని ప్రకారం మీరు వెళ్ళొచ్చు, లేదంటే డైవర్స్ తీసుకోవచ్చు. ఇదే నేను చెప్పేది, స్పౌజ్ అని ఉంది అక్కడ చట్టంలో కూడా, స్పౌజ్ ఉంటుంది. స్పౌజ్ అంటే ఫలానా వాళ్ళు భార్య భర్త అనే కాదు, భార్య కానీ భర్త కానీ, నేను చెప్పేది అది, భార్య కానీ భర్త కానీ, ఇది ఇద్దరికి వర్తిస్తుంది అదండి. సో ఇది లీడ్స్ టు క్రూయాలిటీ గ్రౌండ్ అనమాట అట్లా.